మీరు విమర్శించే స్థాయి మీకు లేదు. ఎందుకంటే గతంలో 5 సంవత్సరాలు మీరు పాలించారు. 5 సంవత్సరాలు మీరు ఇక్కడ పాలించిన వాళ్ళు మా బషీరాబాద్ మండలంలో కానీ తాండూరు నియోజకవర్గంలో కానీ ఒక 5 కిలోమీటర్ల బీటీ రోడ్డులో మీరు వేయలేరు. మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాతనే ఇప్పుడు అన్ని గ్రామాలకు పెద్ద పెద్ద రోడ్లు, డబల్ రోడ్లు, బీటీ రోడ్లు కూడా అవుతున్నాయి. ఎమ్మెల్యే గారికి ఏమైనా విమర్శిస్తే మేము బషీరాబాద్ నాయకులు మేము ఒప్పుకునేది లేదు. ఒకటి గమనించాలి, ఈ మొన్న ఎలక్షన్లో ఎప్పుడు టీఆర్ఎస్ పార్టీకి సీట్లు వచ్చాయని టీఆర్ఎస్ పార్టీకి సీట్లు రావాలన్నా అది తప్పు. మీ దగ్గర ఎస్టిమేట్ తెలియలేదు. మా బషీరాబాద్ మండలంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు గెలిచింది. కొన్ని సీట్ల అక్రమాలు, అవినీతి టీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి కొన్ని సీట్లు గెలిచారు. అది తప్పు చేస్తున్నారు. ఆ పని మొదటికి అయిపోయింది. రేపటి నుంచి పార్టీ సింబల్ మీద ఎలక్షన్స్ అవుతాయి. అందరి పార్టీ కట్టుబడి ఉండాలి, పార్టీ పనిచేయాలి. అక్కడ రోజు ఇట్లా ఫోన్లో మాట్లాడి ఎంతో రాజు పడేదో ఇట్లా ఫోన్లో మాట్లాడేటోళ్ళు ఉంటే ఉండాలి, లేకుంటే పీకాలి. టీఆర్ఎస్ పార్టీని ఎవరైనా సపోర్ట్ చేస్తే మాట్లాడి అర్థాలని చెప్తున్నాము. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన, కాంగ్రెస్ పార్టీ ఎవరికి టికెట్ వారికి మనోరంజ సార్ ఎవరికి ఆశీర్వదించినా వారిని గెలిపించుకోవాలని చెప్పి ఈ సభకు చెప్తున్నా. ఎవరైనా ఇప్పుడు కూడా చెప్తున్నాం, ఇక్కడ ఎంతో ఒకటి ముందర మాట్లాడుతూ ఉంటే ఇప్పటికిప్పుడు ఎమ్మెల్యే గారు మీరు కూడా హెచ్చరించాలన్నా. ఎవరున్నా కాంగ్రెస్ పార్టీ మాట్లాడి ఇక్కడ ఉండాలని చెప్పుతూ ఈ అవకాశం ప్రతి ఒక్కరు పేరు ధన్యవాదాలు. జై కాంగ్రెస్.